హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ అయ్యేలా సూపర్ ఫుడ్ చెప్పొచ్చు కదా సార్. అంతేనా? అంతే హెయిర్ సార్. ఫాల్ గాకుండా హెయిర్ గ్రోత్. అంటే నీ బాడీలో ఐరన్ డెఫిషియన్సీ తగ్గించాలి. అసలు ఐరన్ డెఫిషియన్సీ ఏంటి సార్? హెయిర్ ఫాల్‌కి, ఐరన్ డెఫిషియన్సీకి ఏం సంబంధం సార్? ప్రతి డాక్టర్ ఇదే చెప్తున్నారు. ఐరన్ హిమోగ్లోబిన్ ప్రొడక్షన్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్. హిమోగ్లోబిన్ ఆర్‌బీసీలో ఇంపార్టెంట్ రోల్. ఆర్‌బీసీ మన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెల్ అయిన హెయిర్‌కి సప్లై చేస్తుంది న్యూట్రిషన్. సో, ఇవన్నీ లేకపోతే న్యూట్రిషన్ లేదు, హెయిర్ గ్రోత్ ఉండదు. వెరీ గుడ్. వాట్స్ నెక్స్ట్? వెరీ సింపుల్ అండి. ఇంత ఫాస్ట్‌గా హెయిర్ గ్రో అవ్వాలంటే ఎనర్జీ కావాలి కదా! ఎనర్జీ అంటే ఏటీపీ కావాలి కదా! ఏటీపీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ చైన్. ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ చైన్‌లో ఏముంటాయి? ఫ్యాక్టర్ 3, ఫ్యాక్టర్ 4. ఈ రెండిటిని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ఎగైన్ ఐరన్. వెరీ గుడ్ సార్. వాట్ ఈస్ నెక్స్ట్? వెరీ సింపుల్ అండి. హెయిర్ ఫాలికల్‌లో ఒక బ్యూటిఫుల్ ఎంజైమ్ ఉంటుంది. అదే డిఐఓ2. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందో తెలుసా? టీ4 నుంచి టీ3 కన్వర్ట్ చేస్తుంది. అందుకే థైరాయిడ్‌లో కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. ఈ ఎంజైమ్‌కి కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే పనిచేయదు. అండ్ హెయిర్ థిన్నింగ్ అయిపోతుంది, హెయిర్ బ్రేక్ అయిపోతుంది. ఏం చేయాలి సార్ అంటే, మన హెయిర్ ఫాలికల్‌లో మ్యాట్రిక్స్ ఉంటుంది. ఆ మ్యాట్రిక్స్ స్ట్రెంగ్థెనింగ్ కావాలి అంటే కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉండకూడదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, హెయిర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కెరటిన్. కెరటిన్ ప్రోటీన్ కూడా ఫార్మ్ అవ్వాలి అంటే ఐరన్ కావాలి. సో, వన్ సూపర్ మ్యాన్ ఫుడ్ ఈస్ హలీమ్ సీడ్స్. జస్ట్ 10 గ్రామ్స్. ఏమి జరిగినా హెయిర్ ఫాల్ అనేది ఉండదు. కాన్‌స్టిపేషన్ వచ్చే ఐరన్ టాబ్లెట్లు ఏసుకోవాల్సిన అవసరం కూడా లేదు. థాంక్ యూ.